ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతోంది. ఒక్క రోజులోనే బీజాపూర్, కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోలు మృతి చెందగా ఓ డీఆర్జీ జవాన్ కన్నుమూశాడు. గడిచిన 3 నెలల్లో 70 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. గంగూరు నుంచి 30 కిలోమీటర్ల లోపలి వరకు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. AK-47, SLR 303, బర్మార్ వంటి ఆయుధాలను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు మావోయిస్టు అంతం చూస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రకటన చేయగా దానికి కార్యాచరణగా ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ దళ కమాండర్ హెడ్మా కోసం 165 గ్రామాల్లో భద్రతా సిబ్బంది జల్లెడపడుతున్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో థర్మల్ ఇమేజింగ్ను ఉపయోగించి హెడ్మా కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతోంది. ఒక్క రోజులోనే బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోలు మృతి చెందగా ఓ డీఆర్జీ జవాన్ కన్నుమూశాడు. గడిచిన 3 నెలల్లో 70 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. గంగూరు నుంచి 30 కిలోమీటర్ల లోపలి వరకు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. AK-47, SLR 303, బర్మార్ వంటి ఆయుధాలను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు మావోయిస్టుల అంతం చూస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రకటన చేయగా దానికి కార్యాచరణగా ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు దళ కమాండర్ హెడ్మా కోసం 125 గ్రామాల్లో భద్రతా సిబ్బంది జల్లెడపడుతున్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో థర్మల్ ఇమేజింగ్ను ఉపయోగించి హెడ్మా కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అడిగి తెలుసుకుందాం. రవికిరణ్. ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పచ్చని అడవులన్నీ రక్తసిక్తమవుతున్నాయి. తాజాగా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, బీజాపూర్, కాంకేరు జిల్లాల్లో జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లో దాదాపు 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. అలాగే ఒక డీఆర్జీ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. 2026 నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతో దండకారణ్యంలో మొత్తం కూడా జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులపై కూడా దాడులు జరిపేందుకు కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, అలాగే బెటాలియన్ సిబ్బంది, కోబ్రా టీమ్స్ కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగాయి. అదే మావోయిస్టు కమాండర్ గా ఉన్నటువంటి అగ్రనేతగా ఉన్న హిట్మా కోసం అయితే భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాయి. 3 సార్లు హిట్మా తప్పించుకోవడం జరిగింది. హిట్మాను వెతకడానికి దాదాపు 125కు పైగా గ్రామాల్లో సాంకేతిక మ్యాపింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి గ్రామాల్లో థర్మల్ ఇమేజింగ్ ద్వారా కూడా అతని కోసం వెతుకులాట అయితే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలన్నీ కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టాయి. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, అలాగే రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి 2 వ్యూహాల వద్ద పరిచయాలు మావోయిస్టులు అనేవాళ్ళు లేకుండా చేయాలని చేస్తున్నాయని మావోయిస్టులు కూడా దీని మీద ప్రకటనలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం భద్రతా బలగాల చేతిలో గడిచిన 3 నెలల కాలంలో 77 మంది మావోయిస్టులు అంతమొందారని చెప్పేసి ఇప్పటికే ధృవీకరించారు పోలీసులు. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు అంతం అవుతారంటూ ఎక్స్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటన చేయడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున భారతదేశం అంతా మావోయిస్ట్ రహిత జరుగుతుందంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా గడిచిన 3 నెలల కాలంలో మావోయిస్టులు ఎక్కడున్నారన్న సమాచారం వచ్చినా కూడా పెద్ద నివేదికలతో ఇటు భద్రతా బలగాలు 3 ఉమ్మడి టీమ్ గా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాల్చి పడేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అలాగే ఎన్కౌంటర్ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాల్పుల్లో ఇప్పటికే నిన్న జరిగిన 2 ఘటనల్లో కలిపి 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.